కట్టి అలా కట్టి ఏం ముట్లన్నా నిలబడుకో సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు నవరత్నాలంటూ ఇచ్చి గెలిపించాడు తలవంచిన ఆంధ్రులకి నిలబెట్టాడు పాంప్లెట్ అండి అందరినట్టు కవర్ చేసే పాలు మా ఫ్యాన్ గుర్తుకు వేయండి ఆరిపోనా 2 ఓట్లు కానీ గుర్తల్లి తప్పకుండా సాయం ఎవరు వచ్చినా రాని మరి రాజస్థాన్ బాగా రావాలా పెద్దోళ్ళు జై జగన్ జై జగన్ కారపట్టి కారం అలవాటు ఎవరికో అమ్ము అదే లెక్క చేయరా నమస్తే మా తప్పకుండా సాయం చేయండి జగనన్నకి ఒక్కొక్క 2 ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే గారికి ఒకటి 2 ఓట్లు కట్ చేసుకో జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై అంజనన్న వదిలాలి వదిలాలి జై జగన్ జై జగన్ జై జగన్ అంజద్ బాషా నాయకత్వానికి కార్పొరేటర్ అండి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులైనటువంటి అంజద్ బాషా గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి మద్దతుగా మేమందరం కూడా ఇప్పుడు 28వ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. ఉదయం 7:30 నుంచి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రతి చోట కూడా మా అద్భుతమైనటువంటి స్పందన ఉంది. మాకు ఎక్కడి పోయినా కూడా ప్రజలందరూ కూడా బాగా రిసీవ్ చేసుకొని తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీని అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మాతో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. నిజంగా ఈ చాలా మంచి అద్భుతమైన వాతావరణం ఉంది. ఈరోజు కడప నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖచ్చితమైన అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత మండు టెండర్లో కూడా ఇంత వేసవిలో కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా ఏమాత్రం కూడా నీరసపడకుండా చాలా ఉత్సాహంగా అందరూ ప్రతి చోట ప్రతి వార్డులో కూడా అక్కడ ఆ వార్డు సభ్యులే వాళ్ళంతా వాళ్ళే పార్టిసిపేట్ అయ్యి వాళ్ళంతా వాళ్ళే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని మమ్మల్ని పిలవడం మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడం అందరినీ కూడా వార్డులో ఇంటింటికి తిప్పడం చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అద్భుతమైన స్పందన. వీటన్నిటికీ కూడా ఒకటే కారణం అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు అవి నిజంగా పేదలకు కింది స్థాయి పేదలకు పూర్తిగా అందడం మూలంగానే ఈరోజు ఇంత అద్భుతమైన స్పందన ఉంది. అనేక ప్రోగ్రామ్స్ ఇప్పుడు నవరత్నాలు పేరిట చేసినటువంటి పెన్షన్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, లేదా ఇంటింటికి
ఈ సరుకులు రవాణా చేయడం అయితేనేమి, అమ్మఒడి పథకం అయితేనేమి, జగన్ అన్నటువంటి అనేక రకాలైన పథకాలు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, బ్రోకర్లు లేకుండా నేరుగా, అదే గతంలో అయితే కమిటీలు వేసి ఆ కమిటీలు సెలక్షన్ అయిన తర్వాతనే ఆ కమిటీలు కూడా పార్టీ అభ్యర్థులను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో అట్లా కాదు. నిజమైన బెనిఫిషరీని ప్రభుత్వం సెలెక్ట్ చేసి నేరుగా వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళకి అందే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేసింది. మరి ఈ కృషి యొక్క ఫలితం ఈ అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అహర్నిశల కృషి ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగిస్తుందని చెప్పి నేను మీకు మూలంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మేము కూడా ఈ 18 డివిజన్లు బాధ్యత మాకు అప్పగించారు. నగరంలో 18 డివిజన్లు ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి, ఏ ఇంటిని కూడా వదలకుండా ప్రతి ఇంటికి కూడా మేము వెళ్తున్నాము. జగనన్న చేసినటువంటి పథకాలను కూడా వివరిస్తున్నాము. వాళ్ళు కూడా అదే స్పందనతో మాకు చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాతో పాటు ప్రతి డివిజన్లో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి తప్పనిసరి విజయం తప్పనిసరి. ఈ అభ్యర్థులు ఎన్ని కుతంత్రాలు, కుళ్ళు ఉపాయాలు ఉపయోగించినట్టు కూడా ఈరోజు ఏదో కొన్ని పేపర్లలో, కొన్ని ఎల్లో మీడియాలో ముఖ్యంగా ఏం ప్రచారం చేస్తున్నారంటే ఇంత ఆ వర్గం చేయడం లేదు, ఈ వర్గం చేయడం లేదు, ఆ కులం చేయడం లేదు, ఈ మతం చేయడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చాలా రాంగ్ నోషన్స్, చాలా తప్పు. అసలు ప్రజలు అన్నిటికీ అతీతంగా, మతానికి, కులానికి, జాతులకు అన్నిటికీ అతీతంగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న తిరిగి రావాలి, జగనన్న ప్రభుత్వం ఏర్పడాలి, తిరిగి ప్రజలకు జగనన్న ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందాలని చెప్పి చేస్తున్నారు. అన్ని వర్గాలు కూడా ఈరోజు నగరంలో ముస్లింలు అయితేనేమి, నాన్ ముస్లింలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, కాపులు అయితేనేమి, దళితులు, హరిజనులు అందరూ కూడా, బలహీన వర్గాల వాళ్ళు అందరూ కూడా ఏకతాటిగా ఈరోజు జగనన్న ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నారు. పురస్కరించుకొని మాజీ మున్సిపల్ చైర్మన్ హరీంద్రనాథ్ గారి నేతృత్వంలో మా బలిజ సంఘీయులందరం కలిసి నిన్నటి దినం 50వ డివిజన్ అయిన సాయిపేట నుంచి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో రెండవ రోజు 28వ డివిజన్ ఆరిఫుల్లా వార్డు అయిన ఏదైతే ఉందో గాజులు వీధి, పెద్ద బెస్స వీధి, బండి బజారు, ఈ శారదాలయం స్కూల్ అందరినీ కవర్ చేసుకుంటూ గాజుల వీధి, ఈ మొత్తం డివిజన్స్ కవర్ చేసుకుంటూ వస్తుంటే ప్రజలు మాకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. గతంలో ఉన్న ఏదైతే అంజాద్ బాషా గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఏదైతే మెజార్టీ వచ్చిందో అంతకన్నా అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా మాకు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా మా బలిజ సామాజిక వర్గానికి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో దుర్గాప్రసాద్ అని మా బలిజ సంఘుడికి టికెట్ ఇచ్చి అతని పార్టీ నుంచి మళ్ళీ సస్పెండ్ చేసి అతనికి ఏదైతే ఈరోజు కంటెస్ట్ చేస్తున్నాడో తెలుగుదేశం పార్టీ తరఫున మాధవిరెడ్డి గారి భర్త అయిన శ్రీనివాసరెడ్డి గారు మా కమ్యూనిటీకి ముఖ్యంగా అన్యాయం చేశారు. అతన్ని దుర్గాప్రసాద్ను ఓడిపోయినప్పుడు ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ అతనికే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరుగుతుంది. కానీ ఆ రోజు ఉన్న ఓడిపోయిన దుర్గాప్రసాద్ కానీ, లేదా మా హరీంద్రనాథ్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది, ఆయనకు కానీ, లేదా ఇంకొక హరిప్రసాద్ మా సామాజిక వర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా అడ్డుపడి మా సామాజిక వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీనివాసులు రెడ్డి. కాబట్టి మేమందరం బలిజ సంఘీయులందరం, ఇక్కడ ఉండే బలిజ సంఘీయులందరం మా 18 డివిజన్లలో మేము తిరిగి మా వైఎస్ఆర్సీపీకి అంజాద్ బాషా గారికి, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చేదానికి కృషి చేస్తున్నాము. అదేవిధంగా మా బలిజ సంఘీయులు కూడా స్వాగతించి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు 28వ డివిజన్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యే అంజద్ బాషా గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, అలాగే అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా, ఆయనకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు మా దాసర్ శివ గారు, హరీంద్రనాథ్ అన్న గారు అందరూ కూడా ఈ డివిజన్లో బాగా మొబిలైజేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మేము మళ్ళీ గెలిపించుకుంటామని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మన ఎమ్మెల్యే అంజద్ బాషా గారిని, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు కడప పట్టణంలోని 28వ డివిజన్లో బలిజ సంఘం నాయకులు, మన మాజీ చైర్మన్ హరీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దాసరి శివ గారి ఆధ్వర్యంలో, తోటా కృష్ణ గారి ఆధ్వర్యంలో బలిజ సంఘం తరపున ఎంపీ అవినాష్ రెడ్డి గారి కోసం మరియు అంజద్ అన్న కోసం ప్రచారం చేయడం జరుగుతుంది. ఏదైతే జగనన్న
ప్రజలకు హామీ ఇచ్చినారో కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, పార్టీలు అసలే చూడమనేసి అదేవిధంగా ఈరోజు మనం ఏ గడప తొక్కినా కానీ ప్రజలు అదేవిధంగా తిరిగి మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు తిరిగి మనకు ప్రతి ఒక్క వర్గం నుంచి, ప్రతి ఒక్క కులం నుంచి, ప్రతి ఒక్క మతం నుంచి, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి మనకు అదే విధమైన హామీ ఈరోజు మన ప్రజల నుంచి దొరుకుతుంది. మనం చాలా చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఎందుకంటే ప్రజలు మనకు ప్రతి గడపకు ప్రతి ఇంటికి పోయినప్పుడు ఉత్సాహం నింపుతున్నారు, ప్రతి గడపలో స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలైతే ఇంకా సాధారణంగా ఆహ్వానించి జగనన్నకే మన ఓటు తప్పకుండా జగనన్నకే ఇస్తాం, మీరు రావాల్సిన అవసరం లేదు, ప్రచారం చేయాల్సిన అవసరం లేదని మహిళలు చెప్పడం జరుగుతుంది. అందువలన నేను కడప పట్టణంలో ముఖ్యంగా ఎక్కువ జనాభా ఉండే ముస్లిం మైనార్టీసు తర్వాత బలిజ సంఘం వాళ్ళకు ఈ రెండు వర్గాలు ముఖ్యంగా మన జగనన్నతోటి వైఎస్ఆర్ పార్టీతోటి ఉన్నారు కాబట్టి మన గెలుపుకు ఎటువంటి ధోకా లేదు. మనం ఎంపీ కానీ మన ఎమ్మెల్యే కానీ మంచి మెజార్టీ సాధిస్తారని నేను ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. అన్ని వర్గాలకు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి నేను అభ్యర్థిస్తున్నాను. జగనన్నకు సాయం చేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, మంచి పరిపాలన అందించేదానికి జగనన్నకు ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి. జై